నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలతో మొదలైన ఇరు దేశాల దౌత్య వివాదం మరో ట్విస్ట్ తో మలుపు తిరిగింది. మాల్దీవుల్లో ఉన్న భారత సైన్యాన్ని వెనక్కి పిలిపించుకోవాలని గతంలో భారత్ కు సూచించిన అక్కడి ప్రభుత్వం తాజాగా మార్చి 15 లోపు సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని డెడ్ లైన్ ఇచ్చింది. భారత్ లో సంబంధాలను తగ్గించుకుంటామని హామీ ఇచ్చి మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముజీబ్ అధికారాన్ని చేజెక్కించుకున్నారు. అయితే ఇటీవలే ఆయన చైనా పర్యటనను పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని డెడ్ లైన్ విధించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. కాగా మార్చి 15 లోపు భారత బలగాలను ఉపసంహరించుకోవాలని అధ్యక్షుడు ప్రతిపాదించారు. ప్రభుత్వం అధ్యక్ష కార్యాలయం ఈ తేదీని ప్రతిపాదించాయి. ప్రస్తుతం మాల్దీవుల్లో 88 మంది భారత సైనిక సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా చైనా అనుకూల అధ్యక్షుడైన ముజీబ్ భారత సైనిక సిబ్బందిని మాల్దీవుల నుంచి ఖాళీ చేయించి వాణిజ్యాన్ని సమతుల్యం చేస్తానని గతంలోనే వాగ్దానం చేశారు. అయితే చైనాలో పర్యటించి ఆ దేశ అధ్యక్షుడు జీ జిన్పింగ్ తో సమావేశాలను ముగించుకుని మాల్దీవులకు తిరిగి వచ్చిన మరుసటి రోజే సమావేశం జరగడం, ఆ తర్వాత వెంటనే ఇటువంటి నిర్ణయం వెలువడడం గమనార్హం. అయితే మాల్దీవుల్లో ఉన్న సైనిక సిబ్బందికి సముద్రయాన భద్రత, విపత్తు నిర్వహణలో మాల్దీవుల ప్రభుత్వానికి వారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మునుపటి మాల్దీవుల ప్రభుత్వ అభ్యర్థన మేరకు భారత తన సైనిక సిబ్బందిని అక్కడకు పంపించింది. అయితే గతేడాది జరిగిన ఎన్నికల్లో భారత అనుకూల ప్రభుత్వం గద్దె దిగి చైనా అనుకూల మహ్మూద్ ముజీబ్ అధికార పగ్గాలు చేపట్టారు. తాజాగా ఆయన భారత తన సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ప్రతిపాదించారు. మాల్దీవుల్లో భారత సైన్యం ఉండడానికి వీల్లేదు, ఇది మా అధ్యక్షుడి విధానమని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సైన్యం ఉపసంహరణపై చర్చల కోసం ఇరు దేశాలు హై లెవెల్ కోర్ గ్రూప్ కూడా ఏర్పాటు చేశాయి. మాలేలో తొలిసారిగా ఈ బృందం సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ముజీబ్ పర్యటనలో చైనా మాల్దీవులకు మధ్య పలు ఒప్పందాలు జరిగాయి. ఇందులో ఇరు దేశాలు సహకారాన్ని విస్తరించడానికి అంగీకరించుకున్నాయి. రెండు దేశాల అధ్యక్షులు 20 ఒప్పందాలపై సంతకాలు చేశారు. ప్రధాని లక్షద్వీప పర్యటన తర్వాత భారత్ మాల్దీవుల దౌత్య వివాదం ఇప్పటికీ కొనసాగుతుంది. లక్షద్వీప్ ప్రకృతి అందాలను కొందరు మాల్దీవులతో పోల్చారు. లక్షద్వీప్ త్వరలో పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకర్షించడం ఖాయమని అన్నారు. ఈ నేపథ్యంలో కొందరు మాల్దీవుల మంత్రులు ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసి చివరకు తమ పదవులు పోగొట్టుకున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. అందరి చూపు ఏపీ ఎన్నికల వైపే. 4 పార్టీలు, 175 స్థానాలు. అందరి ఆశ ఒకటే, అందరి ఆశయం కూడా ఒకటే, అదే గెలుపు. మరి ఆ గెలుపు వరించేదెవర్ని? ఎన్నో సర్వేలు, మరెన్నో రిపోర్ట్లు, పండితుల పంచాంగాలు, కోట్లలో బెట్టింగులు. 175 సెగ్మెంట్లో ఎవరెక్కడ గెలుస్తారో, సీఎం ఎవరవుతారో చెప్పడానికి చిట్టి రెడీగా ఉంది. క్రికెట్, ఫుట్బాల్ నుంచి తెలంగాణ ఎన్నికల ఫలితాల వరకు వీడు చెప్పిందే జరిగింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసెంబ్లీ గేటు తాకేదెవరు, మరో 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండేదెవరు తెలుసుకోవడానికి నేనెంత ఎగ్జైట్మెంట్తో ఉన్నా, చెప్పడానికి చిట్టి కూడా రెడీగా ఉంది. మరి మీరు? చూస్తూనే ఉండండి మీ హిట్ టీవీ.